పరిటాల రవి ఈ పేరు దాదాపుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలియనటువంటి వాళ్ళైతే ఎవ్వరూ ఉండరు. సో తెలుగుదేశం పార్టీకి అనంతపురం జిల్లాలో అంతా తానై నడిపించినటువంటి కుటుంబం పరిటాల కుటుంబం. అయితే స్వతహాగా వీళ్ళ సొంత నియోజకవర్గం పెనుగొండ అయినప్పటికీ కూడా రాప్తాడు నుంచి పోయిన ఎన్నికల్లో ప్రయత్నించి పరిటాల సునీత గారు రాప్తాడులో ఓడిపోయినటువంటి పరిస్థితి. సో అప్పటి నుంచి జిల్లాలో వారి పట్టు తగ్గుతూ వస్తుంది. సో అదే విధంగా వారు నెమ్మదిగా వారి చరిష్మాని కోల్పోతున్నటువంటి పరిస్థితి. సో ఇప్పుడు ఇక పరిటాల రవి గారి తర్వాత ఆయన భార్య పరిటాల సునీత గారు వచ్చారు. ఇప్పుడు వాళ్ళ కొడుకు పరిటాల శ్రీరామ్ వస్తున్నారు. అయితే పార్టీ ఇచ్చింది కదా అని చెప్పి అసలు మన సొంత నియోజకవర్గం ఏంటి, మన బలం ఎక్కడుంది అనేది కూడా ఆలోచించుకోకుండా ధర్మవరం ఇన్ఛార్జిగా తీసుకున్నటువంటి పరిస్థితి. ఎలాగూ ధర్మవరం ఇన్ఛార్జిగా వెళ్ళిపోయాడు కదా, ఇక శ్రీరామ్ ఇక్కడికి రాడులే అని చెప్పి ఒక పక్కన రాప్తాడులో పూర్తిగా పరిటాల కుటుంబాన్ని పక్కన పెట్టేసినటువంటి పరిస్థితి. సో ఒక పక్క ఆయన రాడు అనేటువంటి విషయం పక్కన పెట్టేస్తే, మరొక పక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచినటువంటి రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారు ఆ ప్రాంతంలో అభివృద్ధి పనులు చేపట్టడం, అలాగే అక్కడ డ్యామ్కి వాటర్ తీసుకురావటం, పేరూరు డ్యామ్. సో దీనికి దాదాపుగా 4 దశాబ్దాలుగా ఈ డ్యామ్కి నీళ్ళు ఇస్తామని ప్రతి ప్రభుత్వం చెప్పటమే కానీ ఇప్పటి వరకు డ్యామ్లో చుక్క నీళ్లు తీసుకొచ్చినటువంటి దాఖలాలు లేవు. మరి అలాంటి డ్యామ్కి, పేరూరు డ్యామ్కి దాదాపుగా ఈ 4 ఏళ్ల నుంచి డ్యామ్ నిండింది. ఫుల్గా ప్రతి సంవత్సరం ప్రతి ఏడాది కూడా డ్యామ్లో ఫుల్గా వాటర్ ఉండటం, దిగువన దాదాపుగా ఒక 2 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేటువంటి ఏర్పాటు కూడా చేయటం. ఈ డ్యామ్కి నీళ్లు తీసుకురాగలిగారు గెలిచిన వెంటనే ఆయన. అలాగే అక్కడ ఉన్నటువంటి మిగిలినటువంటి మండలాలకు నీటికి ఎటువంటి కొరత లేకుండా ఉండేందుకు చెరువులు తవ్వించారు. ఆ చెరువులు నింపడానికి కాలువలు తవ్వించారు. సొంత నిధులతోటి ఒక డైరీని ఏర్పాటు చేసి అమ్మా డైరీ అని చెప్పి దానికి ఒక పేరు పెట్టడం, దాన్ని ప్రజలకే అప్పగించేయటం. సో వారే నడుపుకునేలాగా మహిళా సాధికారతని ప్రోత్సహిస్తూ మహిళలకు డైరీని ఓనర్లుగా చేయటం, ఇక అలానే ఇళ్ళు కట్టించి ఇవ్వటం, ఫ్రీగా రైతులకు బోర్ లేపించి ఇవ్వటం సొంత ఖర్చులతో, ఇలా అనేకమైనటువంటి కార్యక్రమాలు చేపట్టారు. సొంత నిధులతో రోడ్లు వేశారు. సో వీటన్నిటి ఫలితం ఏమైందంటే, ఇన్నాళ్లుగా భయపెట్టో బ్రతిమాలో ఏదో ఒక రకంగా వారి వైపు ఉంచుకున్నటువంటి పరిటాల కుటుంబం చిన్నగా వారి గ్రిప్ కోల్పోతూ వస్తుంది. అదేవిధంగా సంక్షేమ పథకాలు కూడా. సో ఈ పార్టీ ఆ పార్టీ అని లేకుండా అందరికీ అమలవుతున్నటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయిలో పరిటాల కుటుంబం ఈ ప్రాంతంలో పట్టు కోల్పోయింది. ఇక పెనుగొండకు వచ్చినట్లయితే పరిటాల శ్రీరామ్ ఆల్రెడీ ధర్మవరానికి వెళ్ళిపోయాడు కదా, ఇక్కడికి వస్తాడో లేదో అనే డౌట్లో వాళ్ళు పక్కన పెట్టేశారు. ఆల్రెడీ వైసీపీతో అభివృద్ధి జరుగుతుంది కదా, మనకింకడ వీళ్ళతో పని ఏంటని చెప్పి రాప్తాడు ప్రజలు పక్కన పెట్టేశారు. ఇక ధర్మవరానికి వచ్చినట్లయితే సొంత సామాజిక వర్గమే పక్కన పెట్టినటువంటి పరిస్థితి. ఎందుకని అంటే అటుపక్క బీజేపీలో ఉన్నటువంటి వరదాపురం సూరి, సో ఈయన టీడీపీలోకి రాబోతున్నాడు, టీడీపీ ఆయనకే టికెట్ ఇవ్వబోతుంది అనేటువంటి ఊహాగానాలు వస్తున్నటువంటి నేపథ్యంలో, సో ఆయన వస్తే టికెట్ ఆయనకే ఇస్తారు కదా, ఇక్కడ శ్రీరామ్తో పనే ఉంది, శ్రీరామ్ సొంత నియోజకవర్గానికి వెళ్ళిపోతాడు అనేటువంటి ఊహాగానాల నేపథ్యంలో ధర్మవరం ప్రజలు కూడా పక్కన పెట్టేశారు. ఇక ఆల్రెడీ ధర్మవరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి గారు గుడ్ మార్నింగ్ ధర్మవరం అంటూ ప్రతిరోజు ధర్మవరం నియోజకవర్గంలో ఏదో ఒక మూల పర్యటనలు చేపట్టడం, ప్రజలకు కావలసినటువంటి సదుపాయాలను అవసరాలను తీర్చేటువంటి పనిలో పడినటువంటి నేపథ్యంలో ఓవరాల్గా ఈ పరిస్థితులలో పరిటాల కుటుంబం పూర్తిగా వీక్ అయినటువంటి పరిస్థితి. సో దీనికే చంద్రబాబు నాయుడు గారు వినియోగించుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారని తెలుస్తుంది. వచ్చే ఎన్నికల్లో అటు రాప్తాడు నుంచి పరిటాల సునీత గారికి, ఇటు ధర్మవరం నుంచి పరిటాల శ్రీరామ్ గారికి చెక్ పెట్టే ప్రయత్నం చేస్తున్నారనేటువంటి ఊహాగానాలు వస్తున్నాయి. వీరిద్దరికీ కూడా ఈసారి టీడీపీ టికెట్ ఇవ్వట్లేదు, ఏదో ఒక సాకు చూపించి ఈ విధంగా పక్కన పెట్టాలనే ప్రయత్నం చేస్తుంది అనేటువంటి వాదనలు కూడా వినిపిస్తున్నాయి. మరి ఓవరాల్గా ఎన్టీఆర్ టైం నుంచి కూడా తెలుగుదేశంతో కలిసి నడిచినటువంటి కుటుంబం పరిటాల కుటుంబం. సో చంద్రబాబు నాయుడికి వెన్నుదన్నుగా ఉన్నటువంటి వ్యక్తి పరిటాల రవి.
కేవలం వారి ప్రాంతంలో వారికి ఉన్నటువంటి గ్రిప్నే కాకుండా అనంతపురం జిల్లా మొత్తాన్ని క్యాప్చర్ చేసి మొత్తం తమ కనుసన్నల్లో నడపాలనేటువంటి ప్రయత్నం చేశారు. దాని ఫలితంగానే ఇప్పుడు ఈ పరిస్థితులు ఏర్పడ్డాయని, ఇది కేవలం స్వయంకృత అపరాధమేనని చెప్పి చాలామంది సోషల్ మీడియాలో కూడా చర్చించుకుంటున్నారు. ఓవరాల్గా టీడీపీ అయితే టికెట్ ఇవ్వటానికి ఆలోచిస్తుంది అనేటువంటి వాదనలు అయితే వినిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో ప్రచారం కూడా జరుగుతుంది. మరి ఈ టికెట్ చంద్రబాబు గారు ఇవ్వబోతున్నారా, ఎగ్గొట్టబోతున్నారా అనేది అయితే తెలియాల్సి ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేస్తున్న అమ్మఒడి పథకాన్ని కాపీ కొట్టి చంద్రబాబు నాయుడు గారు తల్లికి వందనం పేరుతో చదువుకునే పిల్లలు ఇంట్లో ఎంతమంది ఉన్నారో వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి 15,000 రూపాయల చొప్పున ఇస్తాను అని చెప్పేసి చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చాడు. అంటే మహిళల్ని ఏమార్చేటువంటి వ్యవహారం. మరి 2014 ఎన్నికల తరుణంలో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీ ఏంటి? డ్వాక్రా రుణాల మాఫీ, బెల్ట్ షాపుల రద్దు, మహిళలకు భద్రత, ప్రత్యేక పోలీసు వ్యవస్థ, ఆపదలో ఉన్న మహిళలకు సెల్ ఫోన్ల ద్వారా 5 నిమిషాల్లో సహాయం అందించగల రక్షణ సంస్థ అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు మహిళలకు ఇచ్చినటువంటి హామీ. డ్వాక్రా రుణాలు పూర్తిగా మాఫీ చేస్తాను అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు అన్నారు. అది పూర్తిగా డ్వాక్రా రుణాల మాఫీ బాధ్యత తెలుగుదేశం తీసుకుంటుంది అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు 2014 ఎన్నికల ముందు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంత మాత్రం పొడిచారు? ఏం పొడవల. ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి డ్వాక్రా రుణాలను మాఫీ చేయలేదు అధ్యక్ష. విన్నారుగా, 2014 నుండి 18 వరకు ఎటువంటి డ్వాక్రా రుణాలు రాష్ట్ర ప్రభుత్వం మాఫీ చేయలేదు అని చెప్పేసి మంత్రిగా ఉన్న పరిటాల సునీత అసెంబ్లీ సాక్షిగా స్పష్టం చేసినటువంటి పరిస్థితి. మహిళలారా, చంద్రబాబు నాయుడు చెప్పే మాటలు నమ్మి మోసపోవద్దు. డ్వాక్రా రుణాలు అంటాడు, మీ పిల్లలు చదివించడానికి 15,000 రూపాయలు ఇస్తానంటాడు, ఇష్టం వచ్చినట్లుగా ఏమారుస్తాడు. అతని మాయ మాటలు నమ్మి చంద్రబాబుకు ఓటు వేసి మరోసారి మోసపోవద్దు అని చెప్పేసి మీ తమ్ముడిగా నేను మీకు సలహా ఇస్తున్నా. అలాగే అమ్మ ఒడి పథకానికి కాపీ కొట్టి తల్లి వందనం అని చెప్పేసి పేరు పెట్టాడు. మరి గతంలో చంద్రబాబు నాయుడు అమ్మ ఒడి, నాన్న బుడ్డి అని చెప్పేసి ఇష్టానుసారంగా మాట్లాడాడు. అమ్మ ఒడి 15,000, నాన్న బుడ్డి 30,000 అని చెప్పేసి ఎద్దేవా చేసిన చంద్రబాబు నాయుడు ఏం ముఖం పెట్టుకొని మళ్ళీ జగన్ పథకాన్నే కాపీ కొట్టాడు?